సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క యేసుని స్వస్థపరిచే కార్యక్రమం ఉదయం 9:30కు మందిరంలో ఉంటుంది. 11 గంటల వరకు ప్రతి వారు సకాలంలో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క పరలోక కుటుంబ పరిచర్య పని కొనసాగబడుతుంది. ఫ్లోరింగ్ వరకు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన వాగ్దానము 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను, భక్తిహీనునై నా దేవుని విడిచిన వాడును కాను. ఈ యొక్క అధ్యాయం కంటే దావీదు గారి యొక్క విజయ కీర్తనగా చూడవచ్చు. సౌలు గారి చేతిలో నుంచి విడిపించబడుతున్నప్పుడు ఒక ఆనందంతో సంతోషముతో దేవుడు మరొకసారి ఒక జీవము ఆయన కలిగించిన ఆనందంతో రాసిన కీర్తన. అదే దావీదు గారి యొక్క జీవితంలో మనం చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన ఆపదలు, కష్టములు. అయితే ఎలాంటి పరిస్థితులైనా ఆయన చెప్పగలిగిన ఖచ్చితమైన మాట అంట, నేను యెహోవా మాటలను అనుసరించి విడిచిపెట్టువాను కాను. అందుకనే దేవుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. ప్రియ కుమార్తె, ఈ దినాన ఒక విషయాలను తెలియజేయని ఆశపడుతున్నాను. మనలో చాలాసార్లు దేవుని యొక్క కార్యం జరగలేనప్పుడు, కొన్ని ఆపదలు, కొన్ని కష్టములు ఉన్నప్పుడు అనిపిస్తుంటది, నేనెందుకు జీవించాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, అనేకమైన విషయాలు మనం చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క భక్తులు తెలియజేస్తున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ నేను మాత్రము ఆయన విడిచిపెట్టను. ఈ వాక్యం మనల్ని తాకాలి. ప్రియ కుమార్తె, మనకు అన్ని ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించడం కాదు, మర్చిపోవడం కాదు, కానీ ఏది ఎలాగున్నప్పటికీ ఆయన వాక్యముతో అంటుకట్టబడి ఉండాలి. ఎవరైతే ఆయన వాక్యానుసారంగా ప్రయాణం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా విడుదల పొందగలరు. ప్రియ కుమార్తె, ఈరోజు నీ బలహీనత కంటే ప్రభువునందు వాక్యమందు అంటుకట్టబడు. దేవుడు గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్న నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదంతో నింపండి. వారి పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చి నీ అద్భుతమైన కార్యం చేయమని ఆయన వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను మీరు సిద్ధింపచేసి ఫలింపచేసి నీ ఆశీర్వాదముతో నింపమని, ఎదుగునైనా నిశ్చయం మొరుపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించి సమాధానం దయచేసి ప్రతి బంధకాలు విడుదల చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. 9 గంటలకు వాహనాలు బయలుదేరితే ఎవరైనా రావాల్సిన వారు సకాలం రావాల్సిందిగా కోరుకున్నాను. ఉదయకాల ప్రార్థనలో కలుసుకుందాం. దేవుడు దీవించిన గాక. ఆమేన్.